శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిగా మేషరాశిలో కుజుడికి ప్రభావం కనిపిస్తుంది. ద్వితీయంలో రవి, అలాగే తృతీయంలో శుక్రుడు ప్లస్ బుధుడికి ప్రభావం కనిపిస్తుంది. చతుర్థంలో బృహస్పతి అనుగ్రహం కనబడుతుంది. పంచమంలో కేతు, అదేవిధంగా చూసుకుంటే లాభస్థానంలో రాహు కనబడితే వ్యయంలో శనీశ్వరుడికి ప్రభావం కనబడుతుంది. ఇది ఇలా ఉన్నప్పుడు మేషరాశి వారికి వచ్చే లాభం ఏంటి అంటే బృహస్పతి చతుర్థంలో కేంద్రంలో ఉండడం ఒక లాభం అయితే, ఇప్పుడు మేషంలో అగ్నితత్వం గల కుజుడు ఉండడం వల్ల తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నా షార్ట్గా స్పాంటేనియస్గా షార్ట్ టర్మ్తో తీసుకునే నిర్ణయాలు కొంతవరకు మిస్ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ కోపమే మీ శత్రువు అంటారు. అలాగేంటంటే ఈ కుజుడు అగ్నితత్వం గలవాడు కాబట్టి కొంచెం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో చిన్న డెవలప్మెంట్ ఉంటుంది, సక్సెస్ఫుల్ ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి, సక్సెస్ అవుతారు. తర్వాత 15 to 20% హైక్స్ కూడా వస్తాయి, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారంలో కూడా చక్కగా కొత్త డెవలప్మెంట్స్ అనేవి కనబడతాయి. దాన్ని ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేసి ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. సక్సెస్ ఫాలో అవుతుంది, మీకు ఏం ఇబ్బంది పడక్కర్లేదు. ఇలాగుంటుంటే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు అటువంటి కార్యక్రమాలే కాకుండా వివాహ వ్యవస్థకు సంబంధించిన ఉపనయన సంస్కారాలు, అదేవిధంగా వివాహము, ఇవన్నిట్లో కూడా పాల్గొంటారు. మధ్యవర్తి వహించేస్తారు. చేస్తారు. దానివల్ల కొంతవరకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది, గౌరవం పెరుగుతుంది. దాంతోపాటు అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు మాత్రం ఉద్యోగులు చేసే ప్రయత్నాల్లో కొంతవరకు సఫలీకృతం అవ్వకుండా మానసిక ఒత్తిడి పొందే అవకాశాలు కనబడుతున్నాయి బాగానే. ఓకే, ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 3 బాగా పనిచేస్తాం సక్సెస్ఫుల్ గాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, ల్యాండ్స్ మీద, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద, ఫుడ్ ఇండస్ట్రీ మీద మీరు ట్రేడింగ్ చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది. చక్కగా ఫలితాలు వస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కానీ ఈ ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయితే కనిపించట్లేదు. శని యొక్క పీడనం కొంత కనబడుతుంది. పీడనం వేరు, యోగం వేరు. శని యొక్క పీడనం ఒక పక్క కనబడుతుంది, ఎందుకంటే మీకు 12లో శని, 2వ ఇంట్లో రవి, మధ్యలో చూస్తే మనకు కుజుడు. ఈ 3 పాపగ్రహాలు వరుసగా ఉన్నాయి కాబట్టి కొంత నిర్ణయాలు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కాకుండా మానసిక ఒత్తిడి కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 98499644.